గురువు గారు బ్రాహ్మణులకు వెళ్ళి చూస్తే రామనాథం గారికి ఏదో పిచ్చెక్కింది, లేకపోతే ఏమిటి ఇవన్నీ తప్పంటున్నారు, మీరు చేస్తున్నవన్నీ తప్పని చెప్తారు. మరి వీళ్ళెవరూ వెళ్ళలేదు, చేయలేదు. సత్యం ఇదే. సత్యం తెలుసుకోవడానికి మనిషికి అహంకారం అడ్డొస్తుంది. పృథక్ పృథక్ చూడమ్మా, పృథక్ పృథక్ చిదాభాస చైతన్యాధ్యస్తవేగిన కల్యంతే జీవనామాను బహుధా సంసరంత్యమి. వస్త్రమునందరి బొమ్మలకు ఏర్పరచిన ఆ బొమ్మ వస్త్రముల వలె చైతన్యమందారోపితులైన జీవులకే చిదాభాసులు అను నామము ప్రత్యేకముగా పెట్టబడుతున్నది. చిదాభాసుడు అనేవాడు ఒకడు లేడు. చిదాభాసుడు అనేవాడు నిజంగా లేడు. చిదాభాసుడు అని ఒక పేరు పెట్టారు. అంటే మనం లెక్క సాల్వ్ చేసుకోవడానికి మనం దాని వాల్యూ ఎంత అంటే ఎక్స్ అంటున్నాం. ఎక్స్ అనేటువంటిది అసలు లెక్కలో లేదు. ఆ ఎక్స్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని నువ్వు ఏదో ఒక వాల్యూని చూపిస్తున్నావు కదా లెక్కలు. ముందు ఎక్స్ అని ఎట్లా అనుకుంటున్నావో అట్లా చిదాభాసుడు అని ఒకడు ఉన్నాడు అంటున్నారు. ఆ చిదాభాసుడికే జీవుడు అని పేరు. ఇప్పుడు జీవుడు ఉన్నాడా? లేడు. మనం జీవుడు ఉన్నాడు అని మొదలుపెట్టి జీవో బ్రహ్మైవ నా పరహ, జీవుడు బ్రహ్మమే ఇతరం కాదు అని తెలుసుకుండేంత వరకు దీన్ని స్టడీ చేయి. అప్పటి వరకు చిదాభాసుని వాడుకో. ఎక్స్ని అప్పటిదాకా వాడుకో. ఎక్స్ వాల్యూ తెలిసిన తర్వాత ఇంకా ఎక్స్ అక్కర్లే. ఆన్సర్లో నువ్వు ఎక్స్ రాయకూడదు. ఎందుకని? ఎక్స్ వాల్యూ లేదు. వాల్యూ తెలియని దానికి నువ్వు ఎక్స్ అని పేరు పెట్టుకున్నావు. పరమాత్మ నీకు తెలియదు కాబట్టి, పరమాత్మ ఎవరు చూడలేదు కదా, పరమాత్మను తెలుసుకోవడం కోసం దేహం నాకు తెలుసు కనిపిస్తోంది. లోపల శక్తి ఉంది అని అంటున్నారు, నాకు అనిపిస్తోంది. శక్తి ఉండకపోతే నేను పడిపోతున్నా కదా. ఆ శక్తి తీసుకుని ఈ దేహం కర్మ చేస్తోంది, పని చేస్తోంది అని అంటున్నాను. ఈ దేహం జడము, అదేమో చైతన్యము. ఈ ఇద్దరికి మధ్య సంబంధం పెట్టేవాడు ఎవడో ఒకడు ఉండాలి. వాడెవడు? వాడు చిదాభాసుడు. వస్త్రమనందలి బొమ్మకు ఏర్పరిచిన బొమ్మ వస్త్రము వలె, బొమ్మ బట్టలాగా, సీత వస్త్రంలాగా చైతన్యమంద ఆరోపితులైన జీవులకే చిదాభాసులు అన్న నామం ప్రత్యేకముగా పెట్టబడుతున్నది. నదీ పర్వతాదులకు ఆ పేరు లేదు. నదికి పర్వతానికి అట్లా పేరు పెట్టలే. వస్త్రం పైన ఏది ఆచ్ఛాదితమైన వస్త్రం ఏది కట్టలే. అందుకని అనేక విధములైన జనన మరణములను ఇట్టి చిదాభాసులు అనబడు జీవులే పొందుటం చేసి, మరి జనన మరణాలు ఎవరు పొందుతున్నారు? క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఎవరికి? కర్మని అనుభవిస్తున్న వాడెవడు? పరమాత్మకి కర్మానుభవం లేదు, దేహానికి అనుభవం చేత కాదు. దీనికి అనుభవం ఏం చేత అవుతుందమ్మా? దీనికి ఫీలింగే లేదు. జడమైనటువంటి మొద్దుకు ఏ ఫీలింగ్స్ లేవు. అందుకని జనన మరణములను ఎవరు పొందుతున్నారు అంటే జీవుడు పొందుతున్నాడు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఎవడికి చెప్తున్నావు? జీవుడికే చెబుతున్నావు. ఎందుకని? బ్రహ్మకు నువ్వు బ్రహ్మని చెప్పక్కర్లేదు. దేహానికి చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది జడం, దేహానికి చెప్పక్కర్లేదు. మరి జనన మరణములను, అనేక విధములైన జనన మరణములను ఇట్టి చిదాభాసులు అనబడు జీవులే పొందుటం చేసి అట్లు చెప్పుతున్నారు. అనగా పరమాత్మ ఏ వికారములు లేనివాడు కాన చిదాభాసులు అనబడు జీవుల యందలి జననాది వికారములు ఆ కూటస్థ నిర్వికార చైతన్యమును ఎంత మాత్రము అంటావు? కూటస్థ చైతన్యం. కూటస్థ అన్న పదం వాడారు అంటే శరీరం లోపల ఉన్న ప్రత్యేగాత్మ అని అర్థం చేసుకోండి. కూటం అంటే మాయ, కూటస్థ అంటే మాయయందు ఉన్నవాడు. మాయయందు ఉన్నవాడు ఎవడు అంటే లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. కూటస్థ పరమాత్మ అంటే ప్రత్యేగాత్మకే కూటస్థ పరమాత్మ అని పేరు. చిదాభాసుడు ఈ పరమాత్మకు ఈ దేహానికి కనెక్షన్ పెట్టినటువంటి వాడు. ఆ చిదాభాసుడే పాపపుణ్యాలను అనుభవిస్తున్నాడు. వాడే నీకు చెప్తున్నాడు, ఈ తప్పు చేస్తుంటే దీనివల్ల ఫలితం నీకు పాపం వస్తుంది, దీనివల్ల నువ్వు అనుభవించవలసి వస్తుంది అని వాడు చెప్తున్నాడు.
ఎందుకని వాడు ఇప్పటి వరకు లోకాల్లో కష్టాలు అనుభవించొచ్చాడు, స్వర్గ నరకాలు అనుభవించాడు. ఇది చేస్తే మళ్ళీ నీకు నరకం వస్తుందని వాడు మనకు హెచ్చరిస్తున్నాడు. జీవుడు ఉన్నాడు అన్నంత వరకు చాలా మంది మిమ్మల్ని ఇప్పుడు వేదాంతంలో ఉన్నామంటే ముందు ఈ ప్రశ్నే అడుగుతారు, ఏమండి లోకాలన్నీ ఉన్నాయా, అసలు లేవట కదా అని అడుగుతారు. జీవుడు ఉన్నాడు అన్నంత వరకు లోకాలు ఉన్నాయి, జీవుడు ఉన్నాడు అన్నంత వరకు పాపపుణ్యాలు ఉన్నాయి, జీవుడు ఉన్నంత వరకు దేహ తాదాత్మ్యం ఉంది. జీవుడు ఉన్నాడన్నంత వరకు జీవ సృష్టి ఉంది. జీవుడు లేడు, వాడు బ్రహ్మమే అన్నప్పుడు వాడు లోకాలకు వెళ్ళక్కర్లేదు. చూడు, మనం జీవుడుగా ఉన్నంతసేపు మన పాపపుణ్యాలను తీసుకుని మనం లోకాలకు వెళ్ళాలి, స్వర్గమో నరకమో అనుభవించాలి. జీవుడు లేడు అని తెలుసుకుని, జీవుడు బ్రహ్మమే, లేడు అంటే వాడు బ్రహ్మమే అని తెలుసుకుంటే యథార్థ జ్ఞానం కలిగితే లోకాలు లేవు. మరి లోకాలు ఉన్నాయా లేవా అని అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలి? జీవుడు ఉన్నాడు అనుకున్న వాడికి లోకాలు ఉన్నాయి. నీ జీవుణ్ణి కాదు అహం బ్రహ్మాస్మి అనుకున్న వాడికి లోకాలు. అహం బ్రహ్మాస్మి అనుకున్నవాడు ఏ లోకానికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. శరీరం పోతుంది, శరీరం సహజం, వాడి శరీరమైనా పోయేదే, పోవాలి. ఆత్మ పోయేది కాదు, ఎక్కడికి పోదు. దానికి చిదాభాసులు అనబడి జీవుల ఎందరి జననాది వికారములు, మళ్ళీ మళ్ళీ పుడతాడు జీవుడు, అనుకుంటాడు నాకు ఇంకా కోరికలు కావాలి, ఇంకా ఏదో అనుభవించాలి. ఆ కోరికలు అవే వాసన, వాడి కర్మ ఉంది కదా, ఆ కర్మని పోగు చేసుకుని వాడికి మళ్ళీ జన్మనిస్తుంది. ఎప్పుడైతే కర్మ లేకుండానే జీవుణ్ణే కాదు అహం బ్రహ్మాస్మి అని దృఢంగా వాడికి నమ్మకం కలుగుతుందో కర్మతో వాడికి సంబంధం లేదు. మరి కర్మ చేస్తున్నాం కదా, ఆ కర్మను ఎవడు అనుభవిస్తాడు? ఎవడు అహం బ్రహ్మాస్మి అని నిర్ణయించుకుని దేహం వదులుతాడో వాడిని గురించి ఎవడు అనుకుంటే వాడి పుణ్యం పాపం వాడు అనుభవిస్తాడు. వాడిని గురించి అనుకుంటూ ఉంటారు కదా, ఎవడైనా జ్ఞానం లేదు, గురుగారు ఉన్నారు, గురుగారిని గురించి మంచో చెడో అనుకుంటాం. మనం మంచి అనుకున్నామంటే ఆయన చేసుకున్న పుణ్యం మనం అనుభవించాలి, మనకు పంచుకోవాలి. మనం చెడు అనుకున్నామంటే ఆయన చేసిన పాపం మన దేహంతో ఏదో చేసి ఉండాలి కదా, అది వాళ్ళు అనుభవించాలి. అటువంటి బ్రహ్మజ్ఞానిని గురించి మిగిలిన వాళ్ళని అందరినీ గురించి అనుకుంటే మనకేం లాభం లేదు. మిగిలిన వాళ్ళని ఎవరిని అనుకున్నా మనకేం ప్రయోజనం. వస్త్ర ఆభాస స్థిత స్వర్ణాన్ యద్వదాధార వస్త్రగా వదంత్యజ్ఞస్తదా జీవ సంసార సిద్ధతం విదుగు. వెంకటేశ్వరుడి దండల వెనుక నగలు లేవు. వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది, దండలన్నీ వేసింది, ఆ దండల వెనక నగలు లేవు. ఏమా వెంకటేశ్వరుని పంచ వెనక నిజమగు వస్త్రం లేదు. కనబడుతున్నవి రంగులే కానీ అవి నగలు కావు, అవి వస్త్రం కాదు. ఇది చిదాభాస. అవి నగలు కావు అని తెలుసుకునేటువంటి జ్ఞానం చిదాభాస జ్ఞానం. అది కేవలం ఫోటో మీద వేసిన రంగులు. ఆ ఫోటో ఆధారంగా ఒక కాగితం ఉండకపోతే రంగులు ఊరికే పోస్తే ఆ రంగులు అక్కడ ఉండవు అని తెలుసుకునేది, అంటే పేపర్ ఆధారం ఉంది అని తెలుసుకునేది యథార్థ జ్ఞానం. చలి మొదలగు వాణ్ణి పోగొట్టమిచే వస్త్రములు కాక వస్త్రముల వలే కనపడు. వస్త్రం యొక్క పద్ధతి ఏమిటి అంటే చలి పోగొట్టడం. నగల యొక్క పద్ధతి ఏమిటంటే నీకు అవసరానికి ఉపయోగపడాలి. నిజంగా నగలైతే ఏదో పేరెంటానికి వెళ్తున్నా, వెంకటేశ్వర స్వామి నీ దగ్గర అన్ని దండలు ఉన్నాయి కదా, ఒక దండ వేసుకుని నేను పోతాను అంటే ఒక్కటి కూడా ఇవ్వడు. ఏమన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ వచ్చి ఒకటి ఇచ్చేనా ఆయనకి? ఆయన ఇవ్వడు. ఎందుకని? అవి అసలు నగలే కావు, నగలే కావు. నేను నగలని వాటి ఎందు నా ఆభాస జ్ఞానంతో నేను చూసుకున్నాను. చిత్రగత మనుష్యాది శరీరములకు పట్టి ఉండు బట్టలను వస్త్ర ఆభాసములు అనగలరు. అట్టి ఆభాస వస్త్రముల గుండు రంగులు ఆ బొమ్మలు ఏ వస్త్రమందు చిత్రింపబడినో అట్టి ఆధారముగానున్న వస్త్రమందున్నట్టు తలంచిరి వారు అందరి నిజము నెరుగుని వారు. కొంతమంది ఆ గుడ్డ మీద వేసి ఉంటుంది కదా ఆ బొమ్మ, ఆ గుడ్డ మీద వేయబడినటువంటిది ఇది అని తెలియనటువంటి అనుకునేవాళ్ళు ఆ గుడ్డ గురించి తెలియనటువంటి వాళ్ళు. అటు తెలియని వారు దృష్టాంతమున పొరబడి వేరుగా అభిప్రాయపడినట్లు జీవుని సంసారమునకు జనన మరణాదులు శుద్ధ చైతన్యమునందున్నట్లు పొరబడుతున్నారు.
శుద్ధ చైతన్యం మీద ఈ ఉన్నాయి అని పొరపాటు పడుతున్నారు. వస్తు స్వభావం బట్టి చిత్ర ఆధార వస్త్రమందు వర్ణములు లేని ఎట్లు ఆత్మయందు ఏ వికారములు లేవు. 8వ దాంట్లో చెప్తున్నాడు, ఆత్మలో వికారాలు కలగలేదు. పైన నువ్వు ఎర్రబట్ట కట్టినా, పైన పీతాంబరం కట్టినా, కింద ఉన్న తెల్ల బట్టకు ఏ రంగు ఎలా అంటలేదు. రంగు అంటలే, పైన వేసుకున్నావు, తెల్ల కాగితానికి వేసావు. వెంకటేశ్వర స్వామికి పంచగట్టినా, వెంకటేశ్వర స్వామికి నగలు వేసినా ఆ బట్టకి నగలు లేవు, రంగులు లేవు. నువ్వు రంగుల వల్ల, నువ్వు వేసిన డిజైన్ వల్ల అవి సొమ్ములు అంటున్నావే కానీ నిజంగా దానికి ఏ వికారము పొందలేదు. అవి సొమ్ములు దానికి తగలలేదు. చిత్రస్థ పర్వతాదీనాం వస్త్రభాసోన దృశ్యతే సృష్టిస్థ మృత్తికాదీనా చిదాభాత స్థానహి. చిత్రంలో లిఖింపబడిన పర్వతాలు, నదులు మున్నవానికి వస్త్రములు ఉన్నట్లు లిఖించుట లేనట్లు సృష్టిలోని భూమి మొదలగు వస్తువులకు చిదాభాసులు అనేది వ్యవహారము లేదు. ఇందాకే చెప్పాను, గురువు చెప్పిందే పుస్తకంలో చూపిస్తాడు అంతే, మీకు నమ్మకం కలగడం కోసం. ఈ పుస్తకమే ఆయన చెప్పకుండా మనం చదువుకున్నాం అనుకో మనకు అర్థం కాదు. ఏమిట్రా ఈ గోలారి నిజమమ్మా. బృహదారణ్యక ఉపనిషత్తు అంతే. అందుకే గురువు దొరకని వాడికి పుస్తకం ఏం చేయలేదు, గురువు దొరికిన వాడికి పుస్తకం అక్కర్లేదు. పుస్తకం అక్కర్లేదు. పుస్తకాలతో ఏం ప్రయోజనం లేదు. కష్టపడి ఒక గురువుని వెతుక్కో, నీ పుణ్యమంతా ఖర్చు పెట్టి ఒక గురువుని వెతుక్కో, ఆయనే చెబుతాడని. ఎందుకు అనవసరంగా మనం ఎందుకు కష్టపడాలి? సముద్రంలో నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. మేఘం 9 నిమిషంలో తీసేసుకుంటుంది. అందులో ఉప్పు రాదు, ఏమీ రాదు. శుభ్రంగా తీసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుంటే అక్కడ వర్షం. చిత్తరువులో నదులు పర్వతాలు రాశారంటే వాటికి ఎవరు గుడ్డ ఉన్నట్టు రాయరు. నదికి ఓ బట్ట కడతారా? కట్టరు. అందువల్ల వాటికి ఆభాస వస్త్రాలు సృష్టిలోనే లేనట్లుగా చిదాభాసుడు అనేది వ్యవహారము అచేతన వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు, వీళ్ళకి ఉంది అంటే నీకు అర్థం ఏమిటంటే ఉన్నది అన్నవాడు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాడు, లేదన్న వాడికి జన్మ లేదు, వాడు అలాగే ఉంటున్నాడు, అట్లాగే ఉంటున్నాడు, వాడికి మళ్ళీ మళ్ళీ జన్మ లేదు. చిదాభాసులు అనగా చిత్ ప్రతిబింబము, చిత్ ప్రతిబింబాలు. ఇక్కడ ఇంకొక మాట ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు ఈ ఆభాసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆభాస జ్ఞానం ఎందుకు వచ్చింది? యథార్థ జ్ఞానం ఉండకుండా ఆభాస జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఒక్కటి చిన్న ముక్క చెప్పేశాడు, అది చిత్ ప్రతిబింబము అన్నాడు. మనమే అర్థం చేసుకుని కావాలి, వాడు ఏం చెప్పడు. చిత్ ప్రతిబింబం ఏమిటి? నేను అద్దం ముందర పోయి నుంచున్నాను. అద్దం ముందర నుంచుంటే నేను ఎంత ఉన్నానో అద్దంలో అంత కనపడుతుంది. నిజంగా అద్దం ఎంతది? ఇంతది. నేనెంత వాడిని? 5 అడుగుల 4 అంగుళాల వాడిని. మరి నేనంతా అద్దంలో పడాలంటే నా అంత అద్దం ఉంటే కదా నేను పడతాను. పోనీ అద్దంలో పడ్డ నేను చిన్నగా ఏమన్నా కనపడుతున్నానా? కనపట్టలే. అద్దంలో పడ్డ నేను ఇక్కడ ఎంత ఉన్నానో అంత కనపడుతున్నా. ఇంత మొహం కనపట్టలేదు కదా నాకు. ఎంత మొహం ఉందో అంత ముఖము కనపడుతుంది. అంతా పడుతోంది కదా. మరి ఆ అద్దం ఇంతే ఉంది కదా. మరి నేను ఇంత పెద్దవాడిని కదా, నేను అంత అద్దం లోపలికి ఎట్లా వెళ్ళాను? నేను ముందు అద్దంలోకి పోవాలంటే అద్దంలో నేను దూరాలి. నా ఎదురుగా నేను కనపడుతున్నా, అద్దంలో నేను కనపడుతున్నాను. ఆ అద్దం చుట్టూ ఫ్రేమ్ వేసి నేను దూరడానికే అందులో నేను దూరలేను. మరి అందులోకి నేను ఎట్లా వెళ్ళాను? నేను లోపలికి వెళ్ళలేదా అంటే కనపడుతున్నాను కదా. నా ప్రతిబింబం అది నాలాగే ఉంది. అది నాలాగే ఉండడానికి కారణం ఏమిటి? నా నుంచి కాంతి కిరణాలు అద్దం వరకు వెళ్ళినాయి. అద్దం వరకు వెళ్ళాక అద్దం పారదర్శకం కాదు, దాని వెనక్కి వెళ్ళటానికి ఆ కిరణాలకి చేత కాకపోతుంది. అందుకని అవి వెనక్కి తిరిగి వచ్చినాయి.
నా నుంచి నా మొహం ఎంత ఉందో అంత కిరణాలు బయటికి పోవాలి, అంతమే వెనక్కి వచ్చినాయి. అందువల్ల అద్దంలో నా బొమ్మ అంత బొమ్మే కనపడుతోంది. అర్థమైందా? అద్దం లోపలికి నేను దూరక్కర్లే, నా నుంచి వెళ్ళిన కిరణాలు ఎదురు తిరిగి వచ్చినాయి. ఎదురు తిరిగి వచ్చి నాకు కనపడేటువంటి బొమ్మ నా వంటిదే కనపడుతోంది. అది రెండవదిగా కనపడుతోంది. అద్దంలో పడ్డ బొమ్మ ఒకటి, నేను ఒకటి. అది నాలాంటిది, కానీ అది నేను కాదు. దాన్ని గుర్తించడానికి కూడా నేనే ఉండాలి. నే లేకపోతే అద్దంలో నా బొమ్మ నాకు అట్లా కనిపించదు కదా. నా కాంతి కిరణాలు వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాలోనే చేరినాయి. నా నుంచి వెళ్ళినాయి, నాలోనే చేరినాయి. ఆ వెళ్ళినప్పుడు నాకంటే వేరుగా నాకు చూపిస్తున్నాయి. అట్లా ఈ చిదాభాస జ్ఞానంలో పరమాత్మ యొక్క చైతన్యమే ఈ దేహం ఎట్లా ఉంటుందో ఆ దేహం లాంటి ఆకారాన్ని నా శక్తి నుంచే తీసుకుని తిరిగి మళ్ళీ నాలోకే చేరి నన్ను అంటే ఆకారం లేని పరమాత్మను ఆకారం ఉన్న శరీరంగా చూపిస్తున్నాను. అర్థమైందమ్మా? నాకు నేను ఎట్లా కనబడుతున్నాను అంటే ఈ శరీరంలాగే కనబడుతున్నాను. నాకు నేను ఈ శరీరంలాగా కనబడుతున్నాను. చిత్తు ప్రతిబింబము అంటే అది. నన్ను నేను ఎక్కడ చూసుకుంటున్నాను ఇప్పుడంటే మీరు అద్దం ఉన్నది, అద్దం నా ఎదురుగా అద్దం ఉంది, అద్దం ఎదుట నా బొమ్మ పెట్టాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. సైంటిఫిక్ గా ఇది కరెక్ట్. మరి నా లోపల ఎక్కడుంది? నా మనస్సు దర్పణం. నా మనస్సు ఒక దర్పణం. ఆ దర్పణంలో నా శరీరం యొక్క ప్రతిబింబం నా చైతన్య శక్తితో ఆ దర్పణంలోకి వెళ్ళింది. దర్పణం దాటిపోలేక నా కర్మ పారదర్శకం కాకుండా అడ్డం పడింది. నా ప్రారంధం, నా కర్మ ఉందే, నా కర్మ నా అద్దానికి అడ్డం పడింది. మన అద్దానికి కూడా వెనక ఎర్రటి పాదరసం అంటిస్తాం చూడండి. అది అంటించబట్టే మనకు కాంతి రిఫ్లెక్ట్ అయి మనకే వస్తుంది. అట్లా నా మనోదర్పణం మీద నా ప్రతిబింబం జడమైనటువంటి ఈ శరీర ప్రతిబింబం పడి ఎంత పడింది? ఇంతే పడింది, చిన్నదిగా ఏం పడలే. ఇదే కాకుండా విశ్వమంతా పడింది. నా మనోదర్పణం ఎటువంటిది అంటే, ఇక్కడ ఒక అద్దం పెట్టానమ్మా నేను, ఈ అద్దంలో ఈ బొమ్మే పడదు. ఆ సోఫా కూడా పడింది, ఆ టీవీ కూడా పడింది, ఆ కుర్చీ కూడా పడింది, అన్ని పడ్డాయి. అద్దమేమో ఇంత చిన్నది, అవన్నీ బొమ్మలు పడ్డాయి కదా. ఆ అన్ని బొమ్మలు కాక ఇక్కడున్న వాళ్ళందరూ పడ్డారు ఈ అద్దం. ఇక్కడి నుంచి ఈ అద్దాన్ని ఇది తిప్పేశాను. ఇప్పుడు ఈ బొమ్మలు తీసేయడానికి అక్కర్లేదు, ఈ కొత్త బొమ్మలు వేయక్కర్లేదు, ఈ తీసేసి ఇవి వేసుకోవాలని లేదు. ఇది ఒక జన్మ. ఈ బొమ్మలన్నీ వీళ్ళందరూ అమ్మలు, అక్క, చెల్లెలు, మామ, ఎవరో కావలసిన వాళ్ళు, వీళ్ళందరూ నా చుట్టాలు. ఈ దేహం అయిపోయింది, మళ్ళీ ఇటు తిప్పుకున్నాను, వీళ్ళందరూ నా చుట్టాలు. ఆ చుట్టాలను నేను తీసేసి ఈ చుట్టాలను పెట్టుకోవాలా? అట్లా ఈ ప్రపంచంలో ఇది చెప్పేశాను. వీళ్ళందరూ పడ్డారు. నా దర్పణం అమ్మ అమ్మాయి అన్ని జన్మలు ఉంటాయండి, బంధుత్వాలు కూడా ఉన్నాయి కదా. వీళ్ళని తీసేసి వాళ్ళని పెట్టుకోక్కర్లే. అందుకే శంకరుడు ఏమన్నాడంటే, విశ్వం కనబడుతోంది, దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణ దృశ్యం, అద్దంలో పడ్డటువంటి బొమ్మలకి ఎట్లా వాల్యూ లేదు, వాటిని అబద్ధం అందామా? కనపడుతుంటే అబద్ధం అని ఎలా అనేది? మరి సత్యం అందామా? తిప్పంగానే పోతున్నాయి. వాటిని తీసేసే పనే లేదు అసలు. ఇట్లా తీసి ఇక్కడ పెట్టక్కర్లే, ఈ బొమ్మ తీసి ఇంకో బొమ్మ తగిలించక్కర్లే. అవి ఎట్లా వస్తున్నాయో ఎట్లా పోతున్నాయో, నా దగ్గర అర్థం ఉన్నంతసేపు అనేక రకాలైనటువంటి నామరూపాత్మకమైన జగత్ ఎలా ఏర్పడుతోందో ఆ రకంగా నేను ఈ జన్మలకు వచ్చినప్పటి నుంచి ఏమ్మా కర్మ అర్థం ఉందిగా. నా అర్థం కర్మ అంటించుకుని నేను అర్థం బాగా
ఫుల్ ఫ్లెడ్జ్డ్ అద్దం తెచ్చుకుంటే బొమ్మలు పట్టు రకరకాలు పడుతున్నాయి. వీళ్ళని నా వాళ్ళు అని నేను చూస్తున్నాను. నిజంగా నాకు నా వాళ్ళు ఎక్కడున్నారు తెలుసు కనుక బంధంలో చిక్కుతాడు. అజ్ఞాని ఆ బొమ్మలన్నీ నావే అనుకుంటాడు. అంతే కదా. నీ అర్థం పెట్టుకున్నావు కాబట్టి అమ్మా దాంట్లో పడ్డ బొమ్మని నువ్వు అనుకుంటున్నావు. ఎలా అనుకుంటున్నావు? ఎవరు అనుకుంటున్నావు. ఫోటోలు చూసి నువ్వు అది సత్యం అనుకుంటున్నావు కదమ్మా. గురుదేవులు చెప్పేవాళ్ళు కదా, పెళ్లి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత ఇంకెవడో ఏం పట్టుకోలేదు. పెళ్లి కాకముందు పెళ్లి కొడుకు ఫోటో ఇచ్చారు నీకు. ఎన్నిసార్లు చూసుకుంటావు, ఎంత భద్రంగా దాచుకుని ఉంటావు. నిజంగా ఆ ఫోటో మనిషే? నిజంగా వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? మరి ఎందుకు ఆ ఫోటోని అంత ప్రేమగా చూస్తున్నావు? నిజంగా వాడు వచ్చిన తర్వాత ఈ ఫోటో ఒక్కర్లేదు అనుకుంటాడు. ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆలోచించు. ఎందుకు పంటల్లో చుట్టుకుంటున్నావు? ఒక క్షణం ఆలోచించు. ఈ దృశ్యం, ఈ వీళ్ళందరూ నీ లోపల నిన్ను బాధిస్తున్నారు. నీ లోపల వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారా అంటే నువ్వు తీసేస్తే పోతారు. వాళ్ళని తీసేవాకు, ఉండని. వాళ్ళ అద్దంలో పడ్డ బొమ్మలని అనుకో. అది సత్యం అనుకోవాకు. అది సత్యం అనుకుంటే వాళ్ళు నిన్ను బాధిస్తున్నారు. అది అసత్యం అనుకుంటే నిన్ను బాధించరు. ఇంకా గురుదేవుడు అంటారు, నేను ఫ్లైట్లో కూర్చున్నాను, నా పక్క ప్యాసింజరు నాకు ఆ చైనీస్ ఫుడ్ పెట్టమన్నాడు. వాళ్ళు ఏదో కోసుకొచ్చి పాములో తేళ్ళలో ఏదో పాములు ఏదో పక్కలో తెచ్చి పెట్టారు. వాళ్ళు అన్నీ ఏం తాగుతావు అంటే వీడు విస్కీ తాగుతానన్నాడు, వాడు బ్రాండీ తాగుతానన్నాడు. మధ్యలో నేను ఇక్కడ కూర్చున్నాను. నేను తాగాలని లేదు కదా. వాడు తాగితే నీకేమిటి బాధ? వాడు నీకు ప్యాసింజర్ కదా. అంతే కదమ్మా. నేను ఈ ప్రపంచంలో ప్రయాణం చేయడానికి వచ్చాను, వాడు కూడా ఈ ప్రపంచంలో ప్రయాణం చేయడానికి వచ్చాడు. మనం అందరం కో ప్యాసింజర్. అడిష్టం ప్రకారం వాడు నేను టికెట్ కట్టాను, నేను తాగుతున్నాను అంటున్నాడు. నువ్వు కావాలంటే తాగు, నన్ను తాగద్దంటావేమిటి కదా. అట్లా వీళ్ళందరూ కో ప్యాసింజర్. ఎవడి కర్మానుసారం వాడు టికెట్ కట్టుకుని ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రపంచంలో వాడి కర్మానుసారం వాడు ఉంటాడు. వాడిని ఇట్లా ఉండో నువ్వెవడు చెప్పడానికి, డిక్టేట్ చేయడానికి. నువ్వు డిక్టేట్ చేయకుండా ఉంటే ఏం తగాదా లేదు. ఏమ్మా, ఎవడి కర్మ కొద్దీ వాడు వచ్చాడు, వాడి కర్మను వాడు అనుభవిస్తాడు. నీ కర్మ నువ్వు అనుభవించడానికి వచ్చావు. ఇది అనుభవించిన దాన్ని నువ్వు తప్పుకొని పో. మళ్ళీ ఇటువంటి ఈ కూపంలో పడవ. అది నువ్వు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు పడ్డాను కదా అంటే ఇప్పుడు పడ్డావు, అయిపోయింది. ఇంకా నిన్నెవడు తీయలేడు. మళ్ళీ పడవాలి, మళ్ళీ బంధం పెట్టుకోవాలి. బంధం పెట్టుకున్నావో మళ్ళీ వస్తావు. వీళ్ళ మీద మమకారం ఉంది అనుకో, నీ అద్దంలో పడ్డ బొమ్మల మీద నీకు ప్రేమ ఉందనుకో, నిజంగా అద్దంలో పడ్డ బొమ్మల మీద ప్రేమ అవ్వదు. డ్యూటీ చెయ్యి, నువ్వు చెయ్యొద్దని నేను చెప్పటం, కానీ మమకారం పెట్టుకోవాలి. కర్తృత్వ భోక్తృత్వాలు రెండు విజ్ఞానం అయిపోతే ధర్మాలు. అహంకారం మమకారం దానికి ధర్మం. మమకారం కలగంగానే మళ్ళీ విజ్ఞానం అయిపోతున్నా, ఎందుకే పనిచేస్తున్నావు అనవసరంగాను. వాళ్ళు వెనక ఉన్నది పరమాత్మే కదా. ఆ పరమాత్మకి సాయం చేస్తున్నాను, ఆ పరమాత్మకు నీళ్లు పోస్తున్నాను, ఆ పరమాత్మకి అన్నం పెడుతున్నాను. దేహంతో వచ్చి పరమాత్మ అన్నం పెట్టమని అడుగుతున్నాడు, కొడుకు రూపంగా అడుగుతున్నాడు. వాడికి అన్నం పెడుతున్నాను. నా కొడుకు నేను అన్నం పెట్టాను అనుకున్నావో, పడ్డావు, బంధం వేసుకున్నావు. యథార్థ జ్ఞానం, ఆభాస జ్ఞానం, ఇది సంగతి. వాళ్ళన్నిటికీ మళ్ళీ జన్మలు లేవు, వీడికి మళ్ళీ జన్మ ఉంది. జన్మ ఎవడికి ఉంది అని చెప్పడానికి, చిత్రపటంలో ఎవరికి జన్మ ఉంది, ఎవడు వస్త్రం కట్టుకున్నాడని అనుకుంటున్నాడో, ఎవడు దేహం ధరించాడు అనుకుంటున్నాడో ఆ దేహధారికి జన్మలున్నాయి. లోపల ఉన్నవాడికి జన్మ లేదు. 10వ శ్లోకం రేపు చెప్తాను. 9 వరకు 10వ చెప్పుకోవాలి.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సకృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో మహర్షయః. సర్వోపత్రవరహిత ప్రజ్ఞానగణः ప్రజ్ఞదత్తు బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అదో శ్లోకం చెప్తున్నాను. 5 శ్లోకాలు అయినాయి తర్వాత. అమ్మ విషయం అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా. చిదాభాస జ్ఞానం అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. స్వప్న జగత్తు లాంటిది. స్వప్న జగత్తు ఉన్నట్టుగా ఉంటుంది. అట్లాగే వ్యవహార సత్యం అన్నమాట. ఇంకా రేపు చెప్పబోయేది అది చెబుతాడు. వ్యవహార సత్యం నీకు సమాధి వచ్చి నీ యథార్థ స్వరూపం తెలిస్తే ఇదంతా కళ మెనుకో వస్తే కళ ఎట్లా అబద్ధం, ఇదంతా అబద్ధం. దాన్ని ఆరూఢం చేసుకోవాలి. సమాధి వస్తే నీకు అబద్ధం అని తెలుస్తుంది. మళ్ళీ నువ్వు జగత్తులో పడి నిజమే అనుకుంటావు. దాన్ని గజ స్నానం అంటారు. నేను గట్టాగే స్నానం చేస్తూ ఉంటుంది, నీళ్ళన్నీ పోసుకుంటుందిట. మళ్ళీ బయటకు వచ్చి అట్లాగే మట్టని పోసుకుంటుంది. మళ్ళీ లోపలికి పోయి నీళ్ళు పోసుకుంటుంది. దృఢం చేసుకోవాలన్నమాట. ఎవరికి వాడే చేసుకోవాలి. చిత్రస్థ పర్వతాదీనాం వస్త్రాభాసో న దృశ్యతే సృష్టిస్థ మృత్తికాదీనాం చిదాభాస స్థానది. చిత్తరువులో లిఖించబడినటువంటి పర్వతాలకి, నదులకి మొదలైన వాటికి బట్ట కట్టినట్టుగా చూపించారు బొమ్మలు. దానివల్ల ఇంకోటి దాని మీద ఆరోపించబడ్డట్టు లేదు. నది నదిగానే ఉంది, పర్వతం పర్వతంగానే ఉంది. అట్లా కాకుండా సీతకి రాముడికి బట్టలు కట్టారు. నిజంగా బట్టలు కావు, రంగులు వేసి వస్త్రం కట్టారు అని. అంటే సీతారాముడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నట్టు, వాళ్ళు వస్త్రం చేత ఆచ్ఛాదించబడ్డట్టు మనకు చూపిస్తున్నారు కదా 9వ శ్లోకం. ఆ వస్త్రం కట్టి వాళ్ళు వెనక కనపడకుండా పైన ఏదైతే ఆభాసంగా ఉందో దాని ఆభాస వస్త్రం కనపడుతూ ఉన్నదో అటువంటి వాళ్ళందరినీ ఆభాసులు అన్నారు. అట్లా వస్త్రం కట్టినటువంటి రూపాలే కుక్కలు, పిల్లులు, వాళ్ళందరూ జీవులు అంటున్నారు కదా. అది కిందసారి చెప్తున్నారు. నదులు పర్వతాలకి జీవత్వం లేదు. ఈ జీవరాశులన్నిటికీ, ప్రాణికోట్లన్నిటికీ కూడా జీవత్వం ఉంది. ఆ జీవుడు అనేవాడు ఆభాసం అన్నారు. ఈ ఆభాస రూపాన్ని మనకు అర్థం కావటానికి ఇంకా ఎంతవరకు చెప్తున్నారంటే, ఒక పెళ్లిలో పెళ్లి కొడుకు వాళ్ళ పార్టీ, పెళ్లి కూతురు వాళ్ళ పార్టీ ఇద్దరున్నారు. పెళ్లి కొడుకు సత్యమే, పెళ్లి కూతురు సత్యమే. మధ్యలో ఒకళ్ళు చేరి వీళ్ళకిద్దరికీ సంబంధించిన వాళ్ళు కాదు, ఎవడో ఒకడు వచ్చి ఆడపిల్లి వారికి ఇవన్నీ కావాలండి అని ఈ మగపెళ్లి వారితో చెబుతారు. లేదండి వాళ్ళు మిమ్మల్ని చాలా ఇదిగా అనుకుంటారు, మీరు ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని వీళ్ళకి వచ్చి చెబుతారు. వీళ్ళు అనుకుంటారు వీడు వాళ్ళవాడేమో అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు వీడు వీళ్ళవాడేమో అనుకుంటారు. ఇద్దరూ కలిసి వాడిని మహాగౌరవిస్తూ ఉంటారు. ఈ పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు. ఎప్పటి వరకు? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళు కలవనంత వరకు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత, వీళ్ళిద్దరూ మనం ఒకటి అని అనుకున్న తర్వాత, మీ తరఫున వాడెవడో మాట్లాడాడే, వాడెవడు అని వీళ్ళు అడుగుతారు. వాడెవడు అని వాళ్ళు అడుగుతారు. వీడి సంగతి ఇప్పుడు బయటపడుతుంది అనుకున్నాడు, వీడు పరారైపోతాడు. అప్పటి వరకు వాడే ప్రధాన పాత్రధారిగా ఉండి, వీళ్ళు ఏదన్నా చెప్పాలంటే, పెళ్లివారికి ఏదన్నా చెప్పాలంటే వాడికే చెప్పేవాడు, వాళ్ళు వాడికే చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాడు వాళ్ళవాడు అనుకుంటున్నాడు, వీళ్ళు వీళ్ళవాడు అనుకున్నాడు. ఇద్దరు వాడినే గౌరవించారు. ఇద్దరూ కలిసినప్పుడు, వాళ్ళకి తెలిసినప్పుడు ఈ మధ్యవాడు కాస్త మాయమైపోయాడు. వీళ్ళు లేకుండా పోతారు, ఉండడు. వీళ్ళు ఉంటే ఏమవుతుంది? వీళ్ళు తంటారు, వాళ్ళు తంటారు. జీవుడు అనేవాడు అలాంటి వాడు. జీవుడు నిజంగా లేనివాడు. అంటే పెళ్లి కూతురికి సంబంధం కాదు, వాడు పెళ్లి కొడుకుకి సంబంధం కాదు, దేహానికి వాడికి సంబంధం లేదు, ఆత్మకి వాడితో సంబంధం లేదు. మధ్యలో జీవుడు అనేవాడు ఒక ఆభాస రూపంగా వచ్చి దేహ తాదాత్మ్యం. మన ఎవరన్నా మనం పోట్లాడొచ్చాం, ఎవరన్నా మన తిట్టారనుకో, ఈ జీవుడు అనేవాడు ఏం చేస్తాడంటే, నేను తిట్టారు తిట్లే ఉన్నా పడ్డాయి ఆ శరీరం మీద,
లోపలి చెప్తాడమ్మా, నువ్వెందుకు ఊరుకోవాలి, వాళ్ళు తిరిగితే నువ్వెందుకు ఊరుకోవాలి. ఎవడు వాడు మాట్లాడేవాడు, నన్ను తిట్టారు అని లోపల చచ్చిపోతూ ఉంటాడు. నేనింత కష్టపడ్డాను, అసలు వాడెవడు కష్టపడ్డాడు? కష్టపడింది దేహం కదా. ఏదైనా పని చేస్తే దేహమే చేసింది, ఎవరికైనా అపకారం చేసినా దేహమే చేసింది. చూడు, నువ్వు ఇంత చేస్తే వాళ్ళు నిన్ను అస్సలు గుర్తుపట్టలే, వాళ్ళు నిన్ను అడగలేదు అని లోపల నుంచి ఎవడో మాట్లాడుతూ ఉంటాడు. వాడెవడు? వాడు జీవుడు. వాడే ఏమంటాడంటే నీకు కష్టం వచ్చిందని నీకు చెప్తూ ఉంటాడు. లోపల ఉన్న పరమాత్మ నీకు కష్టం గురించి చెప్పడు, నీకు సుఖం గురించి చెప్పడు. వాడు కేవలం శక్తి. ఏమి కరెంట్ లాగా అంటే నువ్వు బల్బు పెడితే బల్బు బల్బు వెలుగుతుంది, హీటర్ పెడితే హీటర్ వేడి చేస్తుంది. కరెంటు నేను ఇస్తున్నాను కరెంట్ అనేటువంటి మాట ఎప్పుడు మాట్లాడు. అట్లా పరమాత్మ నేను ఇస్తున్నాను శక్తి అని ఏ రోజు అన్నాడు. ఎందుకంటే శక్తి ఇస్తే వాడికి తరిగేది కాదు, ఇస్తున్నానన్న భావము లేదు. ఎందుకంటే జీవుడు తీసుకుంటున్న ఈ దేహం తీసుకుంటోంది అన్నది లేదు. దేహం అవసరమైతే కర్మ చేయటానికి పరమాత్మ శక్తి తీసుకుంటోంది, పని చేస్తోంది. లేకపోతే అదేమి సైలెంట్ గా ఊరుకుంటోంది. నిద్రలో ఏం చేస్తోంది? ఏం చేయటం లేదు కదా. మెలకువతో ఉన్నప్పుడు పని చేస్తోంది, పని చేస్తే అలసిపోతోంది, శరీరం పని చేసి అలసిపోతోంది. అలసిపోయినప్పుడు కాసేపు పడుకుంటాను అని అదే రెస్ట్ తీసుకుంటోంది. ఈ జీవుడు అనేవాడు మధ్యలో చేరి వాడు ఏం పని చేయడు, కానీ దేహానికి నిరంతరము ఏదో చెప్తూ ఉంటాడు. ఇంకా ఏం చెబుతాడంటే, నువ్వు ఇంత చేస్తే వాళ్ళు నీకు ఎవ్వరు సాయం చేయటం లేదు. ఎవరు సాయం చేస్తారు? ఎవడెవడు చేసుకుంటున్నాడో వాడు అనుభవిస్తున్నాడు కర్మ. మధ్యలో ఈ జీవుడు ఇలా నిన్ను లోపల చేరి బాధిస్తూ ఉంటాడు. దేహానికి ఆత్మకి సంబంధం లేకపోయినప్పటికీ వాడికే ఆభాసుడు అన్నాడు. ఎప్పటి వరకు వాడు నిన్ను బాధిస్తాడంటే, వాడు ఇంకా ఏం చెప్తాడంటే, కష్టం ఏదో నీకు వచ్చింది, నువ్వు అనుభవిస్తున్నావు. శరీరం ఎప్పుడు నీతో ఏం చెప్పదు, ఈ కష్టం వచ్చింది నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే జడం మాట్లాడలేదు, అదేం మాట్లాడదు. నువ్వు కష్టం వచ్చింది, నువ్వు చేస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు అని. కానీ ఈ జీవుడు అనేవాడు, ఈ జన్మలో కర్మ చేశాను, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను, నువ్వు అసలు అనుభవిస్తున్నావా అని వాడిని నిలదీశామనుకో, కళ్ళు మూసుకోకండి, నువ్వు వినండి. నువ్వు ఈ కర్మ చేస్తున్నావు అని దేహం ఏం చెప్పలేదు, నేను కర్మ చేశాను. ఈ జీవుడు అనేవాడు, ఆ దేవుడు బాపిస్తుందా కొడుకు, వాడికి ఏమొచ్చిందో నాకే కష్టాలు పెట్టాడు, ఈ మాటలు అంటున్నవాడు జీవుడు. ఎందుకంటే వాడికి దేవుణ్ణి నిందించడమే పని. దేహం కష్టపడుతూ ఉంటే, కష్టపడుతున్న దేహం ఒక రోజైనా ఆత్మల గురించి మాట్లాడదు. శక్తిస్తున్న ఆత్మ అసలు దేహాన్ని గురించి ఏమీ చెప్పదు. మధ్యలో చేరిన జీవుడు ఈ దేహాన్ని, శక్తిని తీసుకుని దేహాన్ని పనిచేస్తోంది. దేహాన్ని వాడేదో దీన్ని నేను బాగా కాపాడుకుంటున్నాను అని అనుకుంటాడు. ఎందుకంటే కర్మ చేసి అలసిపోతే దేహం పడుకుంటుంది. అది కాకుండా నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత అలసిపోయినాను అని వాడు అంటూ ఉంటాడు. అసలు ఈ నేనెవరు, ఈ మాట్లాడుతున్న నేనెవరు, ఇది నా ఇల్లు అని మాట్లాడుతున్నాడు వాడెవడు? నా ఇల్లు అనేవాడెవడు? ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పటి వరకు ఉంటాడంటే వాడే జీవుడు అని గుర్తించేంత వరకు ఉంటాడు. గుర్తించిన తర్వాత జీవో బ్రహ్మైవ, వాడు బ్రహ్మమే అయిపోతాడు. ఆ జీవుడు బ్రహ్మం అవుతాడు. ఈ లేని వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? జీవుడు బ్రహ్మం అవుతాడు అన్న వేదవాక్యాన్ని బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ, జీవుడు బ్రహ్మమే, జీవుడు మరేమీ కాదు. అంటే ఇందాకటి నుంచి జీవుడుగా వ్యవహరించేవాడెవడు అంటే వాడు బ్రహ్మమే. బ్రహ్మమైతే జీవుడుగా ఎందుకు వ్యవహారం చేశాడు? ఆ జడమైనటువంటి దేహంతో తాదాత్మ్యం చెందాడు. తాదాత్మ్యం చెంది ఎట్లా అంటే ఆ రాముల వారి ఆ పసుపచ్చ రంగు వస్త్రం రాముడితో తాదాత్మ్యం చెంది ఏమంటున్నా అంటే రాముడు పీతాంబరం కట్టుకున్నాడు, సీత అసలు లేదు, కొన్ని రంగుల దారమే సీతలాగా, కొన్ని రంగుల సమూహం సీతలాగా వేశాడు. సీత ఎర్ర చీర కట్టుకుంది అంటున్నాడు.
అక్కడ ఎర్ర చీర లేదు, ఇక్కడ పీతాంబరం లేదు. అట్లా ఈ దేహం అనేది ఈ జీవుడు అనేవాడు లేడు. లేనివాడు కర్మని తన మీద వేసుకుని ఉన్నట్టుగా వ్యవహారం చేస్తున్నాడు. అందుకని ఎవరన్నా నువ్వు చావరా అని అంటే, చిన్న పిల్లవాడైనా సరే చావరా అని అనండి, వెంటనే ఆ వాడిలో ఉన్న జీవుడు నేను చావను అంటున్నప్పుడు వాడు నేను బ్రహ్మని అని మాట్లాడుతున్నాడు. వాడు ఉద్దేశంలో ఏమిటంటే వాడు బ్రహ్మమే కదా, వాడు చావని వాడు కదా, వాడు చావడు. ఎందుకంటే బ్రహ్మను చావడానికి వీళ్ళు. అందుకని వాడు ఏమంటాడంటే నేను చావను అంటే నేను అన్నవాడిని చావ. మరి ఎవరు చావాలి? నీవే చావు అంటాడు వాడు. నేను చావను అని నీవు చావు అంటాడు. నీవు అని ఎవరిని అంటున్నాం మనం? దేహాన్ని అంటున్నాం. కాబట్టి ఓ దేహమా, నన్ను చావమంటున్నావు, నేను చావను, నువ్వు చావు. నువ్వెట్లా చచ్చేవాడివి కాబట్టి నువ్వు చావు. ఆ జీవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతిసారి వాడు నేను 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 నా ఇల్లు, నా వాకిలి, నా కర్మ అని వాడు మాట్లాడుతున్నప్పుడల్లా కర్మ చేసింది దేహం. దేహంతో పాటు మనస్సు కూడా కర్మ చేయాలి. ఎందుకంటే మనస్సు కూడా దేహంలో ఒక భాగమే. మనస్సు స్థూల దేహమే కాకుండా సూక్ష్మదేహం కూడా దేహమే కదా, కారణదేహం కూడా దేహమే కదా. 3 దేహాలు కలిసి కర్మ చేస్తున్నాయి. ఆత్మ కర్మ చేయటం లేదు. మధ్యలో జీవుడు కర్మ చేసిన దేహం నోరు మూసుకుంటే కర్మ నాది అంటున్నాడు. ఆ కర్మ నాది అంటున్నాడు. అది గురుదేవుడు ఎలా చెప్పారంటే, బజార్లో రోడ్లో ఎవరో కూనీ చేశారట. చేసిన వాడు ఎవడో మనకు తెలీదు. ఒక చచ్చిన వాడు అక్కడ పడి ఉన్నాడు. ఆ కూనీ అయిన వాడు ఒక హతుడు అక్కడ ఉన్నాడు. అక్కడంతా పోలీసులు వచ్చారు, తిరుగుతున్నారు. ఏరా ఈ కూనీ ఎవరు చేశారు, ఎవరైనా చూశారా అని అడిగారు అనుకోండి. వెంటనే వీడు నేను చేశాను అని అన్నాడు అనుకోండి. నిజంగా వాడికి కర్మతో సంబంధం లేదు, కానీ నేను చేశాను అన్నాడు. పోలీసులు వాడిని పట్టుకుంటారు. కాబట్టి ఆ కర్మని వాడి మీద వేసుకున్నాడు. ఈ జీవుడు కూడా ఆ కర్మని వాడి మీద వేసుకుంటున్నాడు. వేసుకోవడం వల్ల వాడికి జైల్లో పడ్డాడు. జైల్లో పడి ఆ పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. మళ్ళీ 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 జన్మలు. కర్మతో నీకు సంబంధం లేదు అన్నప్పుడు అందుకని నువ్వేమనుకోవాలి? ఈ జీవుని ఈ కర్మతో సంబంధం లేకుండా చెయ్యాలంటే దేహం కర్మ చేస్తోంది. దేహం ఎందుకు కర్మ చేస్తోంది? భగవంతుడు ఎంత ఓ పరమాత్మ, ఈ సృష్టి అంతా ఒక పరమాత్మది. దీనికంతా ఆయన అధిపతి. ఆయనకు కొన్ని కాలేజీలు ఉన్నాయి, కొన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో ఉన్నాయి, అనేక. అందులో నేను పని చేస్తున్నాను. పని చేసినందుకు నాకు జీతం ఇస్తుంది. నేను పని చేస్తున్నా, ఆయన బ్యాంకులోనే పని చేస్తున్నా. పని చేసినందుకు నాకు జీతం ఇస్తున్నాడు. బ్యాంకుకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆయనకే నాకు సంబంధం లేదు. అట్లా నేను దేహం ధరించి నన్ను ఇక్కడ కాలేజీలో లెక్చరర్గా నన్ను పని చేయమన్నాను. నేను పని చేస్తున్నాను. పని చేసినందుకు నాకు జీతం ఇస్తున్నాను, నేను తింటున్నాను. దీనికి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ జగత్తుకి నాకు సంబంధం లేదు, ఆయనకు సంబంధం. నేను ఆయన ఇన్స్ట్రుమెంట్ని. నేను పని చేస్తున్నాను. పని చేయడం వరకే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. ఒకప్పుడు కాదు, ఒక పని చేసి ఈ పనికి ఫలితం నేను అనుభవించక్కర్లేదు, ఇది భగవంతుడా నీది కాదు. ఎప్పుడూ కూడా అన్ని పనులు ఆయనవే. నువ్వు ఏం చేస్తున్నా ఆయన పని. ఆ కర్మ చెయ్యి, కర్మఫలం నిన్నాడు. నువ్వు కర్మ చేస్తూ చెయ్యని కర్మను కూడా దేవుడి దగ్గర చక్కగా దీపం వెలిగించి దేవుడి దగ్గర కూర్చుని పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ ఏమన్నా అర్థం ఉందా? దీపం వెలిగించి దేవుడి దగ్గర కూర్చుని నేను పాపం చేశాను అని ఆ కూని నేనే చేశాను అంటుంటే నిన్ను ఆయన ఎందుకు కాపాడాలి? ఎట్లా కాపాడగలడు? ఒప్పుకుంటున్నావు కదా, కర్మను నీ మీద వేసుకుంటున్నావు. అందుకని జీవుడు ఎవడో ఆలోచించు. జీవో బ్రహ్మైవ. ఎవడైతే నేను 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 అని నీతో మాట్లాడుతున్నాడో, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఎవడికి చెప్పాము? వాడికే చెప్పాము. ఓ జీవుడా, పరమాత్మను నువ్వు బ్రహ్మ చెప్పలేదు. దేహానికి చెప్పినా అర్థం కాదు.
దీని తాదాత్మ్యం వదిలేసి నేను నా దేహం అని నువ్వు ఇన్ని రోజులు అనుకుంటున్నావే, నేను 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 తెల్లవారులేస్తే నేనే కదా నీకు పని, నేను నాది రెండే నీకు పనులు. ఎంతసేపు ఇది నేను లేకపోతే ఇది నాది. చిన్న పిల్లవాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నువ్వే ఇచ్చావు, మళ్ళీ వాడి దగ్గర నుంచి 2 బిస్కెట్లు ఇప్పించుకో, నాది. నువ్వు ఆలోచించు, ఇంతకు ముందు వాడికి అది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇచ్చింది. అందుకని దేవుడా నీవు నేను పూలు పెట్టి పూజ చేశాను, ఎక్కడి నుంచి తెచ్చావు పువ్వులు? ఆయనే పూయించాడు, ఆయనే రంగులు వేసుకున్నాడు కదా, ఆయనే దాన్ని పోషించాడు కదా. నువ్వేం చేశావు? అక్కడున్న తీసి ఇక్కడ పెట్టావు, నువ్వు చేసిన పని అది. దానికి నేను అందుకు కూడా ఆయనే శక్తి ఇచ్చాడు. ఆ పువ్వు తీసుకురావడానికి పెట్టడానికి రంగు కాయించింది ఆయనే, పువ్వు పూయించింది ఆయనే. మరి ఏమిటి ఆయనకి నువ్వు ఇచ్చావు? ప్లేస్ మార్చావు, మార్చేందుకు శక్తి ఇచ్చింది కూడా అసలు నీదేం లేదు. నీదేమీ లేనప్పుడు ఇది నాది 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 అని ఎందుకు అనుకుంటున్నావు? ఆ నాది నేను వదిలేసి ఇంకా నువ్వేం చేయాల్సిన పని. ఎంతసేపు నువ్వు కర్మను నాది అనుకున్నంతసేపు ఆ జీవుడి గురించి చెప్తున్నాడు. జీవుడు ఆభాస స్వరూపుడు, ఆభాసం ఎలా ఆభాసమో చెప్తున్నాడు. నువ్వు దేహం ధరించావు, నువ్వు దేహివి, నువ్వు క్షేత్రజ్ఞుడివి, నువ్వు క్షేత్రాన్ని తెచ్చుకున్నావు. పొలం ఎలాగైనా నువ్వు అవుతావా? నీ పొలం ఏమవుతోంది? రకరకాల పంటలు పండుతుంది. ఏ గింజలేస్తే జొన్నలేస్తే జొన్నలు పండుతోంది, వడ్లు వేస్తే వడ్లు పండుతోంది కదా. ఆ వడ్లు వేసినప్పుడు ఇంత ధాన్యం వేసామనుకో, ధాన్యం వేసేటప్పుడు నేలలో ఎవడైనా ఆ పొట్టు తీసేసి వేయమనండి, ఇంకా ఇప్పుడు ధాన్యం వేస్తున్నావు. నీది ఇదంతా క్షేత్రం, నీ దేహం క్షేత్రం. నువ్వు కర్మ అనేటువంటి బీజాలు దాంట్లో నాటుతున్నావు. ఆ కర్మ బీజాలు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఆ ఫలితం అనుభవించడానికి నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావు. నాకెందుకు? పొలంలో అయితే పంట పెరిగితే మనకు సంతోషం, ఇక్కడ పంట పెరిగితే నీకు దుఃఖం, నీకు బాధ. మరి ఏం చేయమంటావు? పొట్టు తీసేసేయి, అదే అహం వదిలే. పొట్టు తీసేసి విత్తనాలు ఎన్నెన్నా వేసుకో, ఇంకా మొదలు ఆ పొట్టు ఎట్లా తీయమంటావు? విచారణ చేసుకో, విచారణ చేసుకో. అహం బ్రహ్మాస్మి అనుకో. అహం అని ఎవడైతే నేను 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 అంటున్నాడో ఆ నేను బ్రహ్మము. జీవుడు లేనివాడు కదా. లేని జీవుడు ఉన్నాడని వ్యవహారం చేస్తుంటే ఎంత దాకా పడతాం? పెళ్ళయ్యేదాకా ఆ మధ్యవర్తి వాడు ఏమన్నా ఆడని పాడని ఊరుకుంటాం. పెళ్ళైన తర్వాత మధ్యవర్తితో పని లేదు. ఏమన్నా అసలు ఇంకా వాడు చెప్పుకోవడం వినవు. ఇప్పుడు కూడా ఆ మధ్యవర్తిగానే పెట్టు. వాడు ఉంటే ఉండని, వాడు చెప్పిన వాడు నువ్వెందుకు వినాలి? అవసరానికి నువ్వు వాడుకో. వాడిని దాన్ని వాడిని వదిలేసి ఎప్పుడు నేను అని అనిపించినా, ఎప్పుడు నాది అని అనిపించినా, ఒరే మళ్ళీ నువ్వు వచ్చావురా, మాట్లాడుతున్నావురా, అహం బ్రహ్మాస్మి కర్ర తీసుకోవడం, ఒక్కొక్క దెబ్బ వాడిని ఎత్తి మీద వేస్తూ ఉండడం. కొంతకాలానికి వాడు లేస్తే వాడికి అనిపించాలి నేను పని చెయ్యను అంటాడు. ఇంకో ఎవరి కోసం చేస్తావు? దేహం తెచ్చుకుని కర్మ చేయడానికి వచ్చావు. నువ్వు కర్మ చెయ్యి. నేను చెయ్యలేను అనే మాట మాట్లాడకూడదు. వాడు ఉంటాడు, బద్దకిస్తాడు, సోమరితనం వస్తుంది వాడికి. ఎందుకంటే ఎలాగైనా తప్పించుకోలేదు. వాడి సంగతి తెలుసుకో, వాడైపోతాడు. అది ఆభాసుడు అంటే. ఇప్పుడు ఆభాసుడు బాగా తెలిసిపోయినాడు, జీవుడు మనకు బాగా అర్థమైపోయినాడు. అర్థమైపోతే వాడు పోతాడు, వాడు ఉండడు. ఇప్పుడు 10వ శ్లోకం వినండి. 9 వరకు. 9 కిందసారి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అయిపోయిందని చెప్పుకోలే. ఇప్పుడు బాగా అర్థమైంది. ఆభాసం ఎందుకు చెప్తాను? అంతర్యామి అదే 4 రకాలు ఉన్నాయి. బట్ట మీద రంగులు వేసిన చిత్రదీప ప్రకరణమే అసలు అదే కదా. అది ఇప్పుడు చిదాభాసుడు ఎవడో చెప్తాను.
ఇది ఆభాసం. అంటే ఆభాసం అంటే ఏమిటి అంటే ఉన్నట్టుగా కనిపిస్తూ యథార్థంగా లేనటువంటిది. ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఉన్నట్టుగా కనిపించి యథార్థంగా లేనటువంటి వస్తువుని ఆభాసము అంటారు. చిత్తు ఎందు ఆభాసమైనాడు కాబట్టి చిదాభాసుడైనాడు. ఇప్పుడు చిత్తు లేకుండా అక్కడ ఆభాస వస్త్రం అన్నాం. ఆభాస వస్త్రం అంటే ఏమిటి? అది వస్త్రంలాగా కనబడుతోందే కానీ అది నిజంగా వస్త్రం కాదు, నువ్వు కట్టుకోవడానికి పనికిరాదు, దాన్ని ఆభాస వస్త్రం. చిదాభాసుడు అంటే చిత్తు ఎందు ఆభాసమైన వాడు, అంటే యథార్థంగా ఉన్నది అక్కడ చిత్తు. ఆభాసం యథార్థంగా లేనటువంటిది, ఉన్నట్టుగా నీకు కనపడుతోంది. తాడు మీద పాము ఉన్నట్టుగా కనపడుతోంది. దీపం పెట్టి చూస్తే పాము లేదు, పాము అసలు లేదు. కానీ ఇందాక పాము లేకపోతే నాకు ఎందుకు భయం పుట్టింది? ఆభాస సర్పం. ఆభాస పదాన్ని ఎట్లా ఉపయోగించాలో చూడండి. ఆభాస సర్పం, చిత్త పరమాత్మ. చిత్తు ఎందు ఆభాసమైన వాడు జీవుడు. చిదాభాసుడు అంటే జీవుడు. చిదాభాసుడు అన్న పదానికి అర్థము జీవుడు. వాడు జీవుడన్నా కావాలి, ఈశ్వరుడన్నా కావాలి, ఇద్దరు ఆభాస స్వరూపుడు. జీవేశ్వరులు ఇద్దరు ఆభాసం. ఎందుకంటే జీవేశ్వరులు ఇద్దరు ఎందుకు ఆభాసం అంటున్నారంటే, జీవుడు ఇలాంటి ఆభాస స్వరూపుడు, ఈశ్వరుడు కూడా అలాంటి ఆభాస స్వరూపుడే. మీరు ముందే చెప్పుకున్నాం, స్తంభాది బ్రహ్మ పర్యంతం, పిపీలికాది బ్రహ్మ పర్యంతం. ఒక చిన్న బట్ట మీద కొండ వేసినా నది వేసినా కూడా, నది కింద వేశాను, కొండ పైన వేశాను కదా. ఇక్కడ చెట్టు వేసాను, చెట్టు మీద ఒక పిట్టను వేసాను. పిట్ట చాలా ఎత్తు మీద ఉంది, ఇక్కడేమో కింద నది కింద ఉంది, చేప కింద ఉంది. కానీ ఇది దీనికి దానికి ఇది కింద అది మీద అనేటువంటి తేడా ఉందా? బట్ట మీద ఇద్దరు సమంగానే ఉన్నారు కదా. ఒకడు పైవాడు కాదు. పిట్ట అంటుందిగా నేను చాలా పైన ఉన్నాను, చేప నువ్వు చాలా కింద ఉన్నావు, పైనుంచి కిందికి దిగి నేను మింగచ్చు అని పిట్ట అన్నదనుకోండి, పిట్ట దిగలేదు, చేపని మింగలేదు. ఎందుకంటే చేప కూడా ఆభాసమే, పిట్ట కూడా ఆభాసమే. అందరూ కలిసి ఆ బట్ట మీద ఉన్నారు. ఒకడు పైవాడు కాదు, ఒకడు కిందవాడు. అలా ఇక్కడి నుంచి అంటే ఈ పిపీలిక దగ్గర నుంచి బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ఈ లోకాల్లో ఒక భాగం మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ భూలోకం అన్నటువంటి దాన్ని ఒక్కదాన్నే మనం చూడగలుగుతున్నాం. దీని మీద ఉన్న లోకాన్ని మనం చూడలేకపోతున్నాం. బట్ ఈ బట్ట మీద ఆ పైలోకం, ఆలోకం, ఆలోకం, ఆలోకం అన్నీ ఉన్నాయి. ఇక్కడ శివలోకము,